వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్. ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి. ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే పక్షాలు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఇంకొక వైపు. ఇలాంటి సందర్భంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవసరం. అందుకే ఈరోజు జాతీయ రాజకీయాలలో సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని పదిలం చేసుకోవాలని, రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనే కాదు, ఈరోజు ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో పొత్తులో భాగస్వాములుగా మారుస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. ఎన్నికల్లో నెగ్గాలి అనంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులను కలిసి వచ్చే పక్షాలను కలుపుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం. ఎన్నికల ముందు శ్రేణులను కదిలించే ముందు మా అనుబంధ విభాగాలను ముందలో పెడతాం. అది మహిళా కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే యువజన కాంగ్రెస్ కావచ్చు, విద్యార్థి కాంగ్రెస్ కావచ్చు.